శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి మరో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి వలన జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. వృశ్చిక రాశి వాళ్ళు ఈ భూమండలంలో మీరు ఎక్కడ ఉన్నా సరే ఒకసారి ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. అయితే ఈ సమయంలో గోచార ఫలితాలు అనేవి అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, మరో 2 రోజుల్లో వృశ్చిక రాశి జీవితం అసలు ఎలా మారబోతూ ఉంది, అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్లకు కలిసరాని పరిస్థితులను కలిసొచ్చే విధంగా మార్చుకోవడానికి, మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందడానికి చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటు పాటించాల్సిన పరిహారాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే 12 రాశులలో 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశి వాళ్ళ గురించి మనం చూసినట్లయితే గనుక ఈ సమయంలో వీరికి ఎక్కడైతే అవమానం అనేది జరగాలో అది జరగకుండా ఆగిపోతుంది. కుజుడు వీరికి ఈ సమయంలో ధన వృద్ధిని పొందిస్తున్నాడు. ఎక్కడైతే వీరికి ప్రాస్పెరిటీ అనేది ఉంటుందో అది అభివృద్ధి అనేది జరగబోతోంది. వీరికి చాలా ఇంట్రెస్టింగ్ విషయంగా ఇప్పుడు ఉండబోతోందని చెప్పుకోవాలి. వీళ్ళ చుట్టూ కూడా దుఃఖ సంఘటనలు అనేవి ఎదురైనా అవి మాత్రం వీరిని దుఃఖంలోకి నెట్టయ్యవు. వీరికి అంతా కూడా అనుకూలత శుభయోగాలే ఏర్పడబోతూ ఉన్నాయి. సూర్యుడి యొక్క అనుగ్రహం చేత ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో ధనపరంగా అన్ని అనుకూల పరిస్థితులు అనేవే ఏర్పడబోతూ ఉన్నాయి. మీరు చేసే ప్రతి పని కూడా ఇప్పుడు నెరవేరబోతోంది. ముఖ్యంగా వీరికి ఇప్పుడు హయ్యర్ అఫీషియల్స్ ద్వారా కూడా అనుకూలవంతంగా లాభం అనేది కలగబోతూ ఉంది. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వ్యక్తులకి సూర్యుడి యొక్క అనుగ్రహం కారణంగా ఈ సమయంలో వీరికి ఉండే లేజినెస్ అనేది తొలగిపోతుంది. వీరికి ఉండేటటువంటి బాధలు ఇబ్బందుల నుండి వీరు బయటపడగలుగుతారు. సన్నిహితులు స్నేహితుల నుండి వీరికి ఇబ్బందుల నుండి బయటపడే విధంగా వారు వీళ్లకు హెల్ప్ అనేది అందించనున్నారు. ధనపరంగా ఉండేటటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు కూడా తొలగిపోతాయి. వీళ్లకు ఉన్నటువంటి ప్రాబ్లం నుండి బయటపడతారు. ముఖ్యంగా వీరి మైండ్ సెట్ అనేది చాలా అద్భుతంగా మారబోతోంది. వృశ్చిక రాశి వాళ్లకు షార్ప్ మైండ్ సెట్ అనేది పెరగబోతూ ఉంది. వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో స్థిరత్వం అనేది పెరుగుతుంది. సూర్యుడి యొక్క అనుగ్రహం కారణంగా సోమరితనం నుండి బయటపడతారు. వీళ్ళు ముఖ్యంగా గొడవల నుండి బయటపడే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. డబ్బులను వృధా చేసేటటువంటి అలవాటు నుండి డబ్బులను సేవింగ్స్ చేయాలి అనే ఆలోచన వీరు ఇప్పుడు మొదలు పెట్టబోతూ ఉన్నారు. ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో కుజుడి యొక్క ప్రభావం కారణంగా ఎంతో యోగ్యమైనటువంటి ఫలితాలే పొందబోతూ ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా వీరికి ఇప్పుడు కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరగబోతూ ఉంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో చాలా డైనమిక్గా వ్యవహరిస్తారు. వీరి బ్రెయిన్ అనేది ఇప్పుడు షార్ప్గా మారుతుంది. ఎటువంటి పని అయినా కూడా వీరు చాలా చురుకుగా చేసుకుంటారు. వీరి ఇంట్లో అనుకూలత అనేది బాగా పెరగబోతూ ఉంది. కుజుడి యొక్క సంచారం కారణంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ధనధాన్యాభివృద్ధి విశేషంగా ఉండబోతోంది. వస్తులాభం వస్త్రలాభం కలుగుతుంది. ముఖ్యంగా వీరికి మనస్సు ఇప్పుడు సంతోషకరంగా మారబోతోంది. ధర్మసిద్ధి అనేది వృశ్చిక రాశి వాళ్లకు ఇప్పుడు కలగబోతోంది. అయితే ఇక్కడ జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, కొన్నిసార్లు వీరు భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే అవి కొంతకాలం వరకే ఉంటుంది. వీరికి ఉండే గొడవల నుండి సత్వరమే బయటపడగలుగుతారు. ఇక శుక్రుడు ఆర్ట్ అండ్ బ్యూటీ, లవ్, రిచ్నెస్, ధనం, ఐశ్వర్యం, భోగం లాంటివి ఇవన్నీ కూడా ప్రసాదిస్తాడు. అయితే శుక్రుడి యొక్క అనుగ్రహం కారణంగా వృశ్చిక రాశి వాళ్లకు ఈ సమయంలో ఇంట్లో అదేవిధంగా వీరు పనిచేసే కార్యాలయంలో చక్కటి ఫలితాలే పొందగలుగుతారు. చాలా చక్కగా వీరైతే వ్యవహరిస్తారు. ఇంట్లో ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా చేసుకుంటారు. అనుకూలంగా ఉండేలాగా వీరు అయితే చర్య తీసుకుంటారు. వీరికి వీళ్ళ ప్యూర్ ఇంటెన్షన్ అనేది బాగుంటుంది. ఇంట్లో బంధువులలో స్నేహితులతో మంచి పేరుని వీళ్ళు గడిస్తారు. వీళ్ళు సెలబ్రేషన్ వాతావరణం ఎక్కువగా గడుపుతారు. ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామితోటి సంతానంతోని ఎక్కువ టైం స్పెండ్ చేసేందుకు అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా వీరి ప్రాధాన్యత కూడా ఎక్కువగా అదే అవుతుంది. తర్వాత వీరు మిత్రులతోని కూడా చాలా మంచిగా గడుపుతారు. వీరికి ఆఫీసులో గురించి చూస్తే చాలా చక్కగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరికి ఆఫీసులో పని చాలా నీట్గా చేస్తారు.
ఆఫీసులో అందరి మన్ననలు ఈ వృశ్చిక రాశి వాళ్ళైతే ఇప్పుడు పొందగలుగుతారు. ముఖ్యంగా వీళ్ళకు కొలీగ్స్‌తో చక్కటి కోఆర్డినేషన్ అనేది ఏర్పడుతుంది. ఎవరైనా గాని వీళ్ళతో ఇదివరకు ఏమైనా గొడవలు పెట్టుకొని ఉంటే గనుక అవి ఇప్పుడు తొలగిపోతాయి. వీరితో గొడవ పడ్డ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు స్నేహంగా మారబోతూ ఉన్నారు. అంత మంచి టైం అనేది వృశ్చిక రాశి వాళ్ళకు ఇప్పుడు ఏర్పడబోతోంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఈ సమయంలో ధనపరంగా కొన్ని ఖర్చుల నుండి బయటపడతారు. అయితే డబ్బుల పరంగా వీళ్ళు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. అదే విధంగా వీరికి కాస్త భయం, బెంగ, బాధ అనేది కలిగినా వాటి నుండి మీరు సత్వరమే బయటపడతారు. ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో వీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం కాబోతోంది. వీళ్లకు ధనలాభం అనేది రెట్టింపుగా పెరగబోతూ ఉంది. వస్తులాభం, వస్త్రలాభం చేకూరుతుంది. వీళ్లకు ఉండే భయం తొలగిపోతుంది. చేసే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా దానిని వీరు అతి సులభంగా అధిగమించగలుగుతారు. ఈ సమయం వీళ్ళకు చాలా అనుకూలంగా మారబోతూ ఉంది. ఈ పని అవుతుందో లేదో అనే భయం, బెంగ నుండి బయటపడతారు. చేయాలి అనే ప్రతి పని కూడా కాన్ఫిడెంట్‌గా చేస్తారు. మొదట దానిలో నుండి వీళ్ళకు భయం కలిగిన ఆ పనులు అనేవి ఈజీగా పూర్తి అవ్వగలుగుతాయి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో ధనపరంగా బాగుంటుందని చెప్పుకోవాలి. ఆర్థికపరమైనటువంటి వృద్ధి అనేది కలుగుతుంది. వీళ్ళు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఇంట్లో పరిస్థితులు వీళ్లకు అనుకూలంగా మారుతాయి. చెయ్యాలి అనుకునే ప్రతి పని కూడా ఇప్పుడైతే మీరు చేయగలుగుతారు. అదేవిధంగా కుటుంబంలో వీరికి ఐకమత్యత అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ఈ సమయంలో ఏ డెసిషన్ తీసుకున్నా కూడా అది సక్సెస్ అవుతుంది. నిర్ణయం తీసుకునే సమయంలో చాలా ఆలోచించిన తర్వాతనే వీరు అయితే నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా వీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం కావడానికి ముందుగా ఆ పనికి సంబంధించిన చక్కటి ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో జాతకం ప్రకారం మనం చూసినట్లయితే గనుక వీరి జీవిత భాగస్వామి కారణంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురయ్యే ప్రమాదం ఉండబోతోంది. కొన్ని పరిస్థితులు వీరికి మారిపోబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు కానివ్వండి, పురుషులు అవ్వనివ్వండి, ఈ సమయంలో మీకు మీ బంధువర్గం నుండి విభేదాలు తలెత్తే అవకాశం ఉండబోతోంది. అంటే మీకు ఆత్మీయులుగా ఉన్నవాళ్ళు, మీకు సన్నిహితులుగా ఉన్నవాళ్ళు, ఎన్నో సంవత్సరాలుగా మీ బంధం అనేది చాలా బలంగా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్న వాళ్లకు అయితే అటువంటి వారితో మీకు ఈ సమయంలో విభేదాలు అనేవి వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలైతే ఎదురు కాబోతూ ఉన్నాయి. దానికి కారణం మీ జీవిత భాగస్వామి. అంటే పురుషులకు కానివ్వండి, స్త్రీలకు కానివ్వండి, మీ బంధువర్గంతో, మీ సన్నిహిత వర్గంతో విభేదాలకు కారణం మీ జీవిత భాగస్వామి కాబోతున్నారు. వాళ్ళతో మనస్పర్ధాలు అనేవి వీరి మూలంగా రాబోతూ ఉన్నాయి. అంటే వారితో మనస్పర్ధాలు వీరి మూలంగా ఉండబోతున్నాయి. అంటే చిన్న గొడవ పెద్దదిగా మారే ప్రమాదం ఉంది. అంటే మీరు తనకు సపోర్ట్‌గా నిలబడి వారితో గొడవలకు మీరు ఇరుక్కునే ప్రమాదము కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వారికి జాతకం ప్రకారం మీ యొక్క సన్నిహిత వర్గంతో, బంధువర్గంతో గొడవలు, విభేదాలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. అంటే మీరు మీ భాగస్వామి వలన మీరు వారితో విభేదాలకు కొని తెచ్చుకుంటారు. అయితే మీ బంధం బలహీనపడటానికి మీ భాగస్వామి కారణమవుతారు. కాబట్టి ఈ పరిస్థితులను మీరు రాకుండా జాగ్రత్త పడాలి అంటే మీరు మీ మాటలను అయితే తప్పకుండా జాగ్రత్త పరచుకోండి. అంటే మీ భాగస్వామి వలన అటువంటి పొరపాట్లు అనేవి జరిగింది అంటే మీరు న్యాయాలను అయితే ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు గొడవకు దారితీస్తున్న పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాలి. అలాగే ఈ గొడవలు ఎలా ఆగిపోతాయి అనేది కూడా మీరు ఒకసారి పరిశీలించి తెలుసుకోవాలి. బంధాలను అయితే అస్సలు వదులుకోకూడదు. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ విధంగా మీరు జాగ్రత్త పడితే ఇటువంటి సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. అంటే ఒకవేళ గొడవలకు దారి తీసే పరిస్థితులు మీకు కనిపించినప్పుడు దాని నుండి బయటపడేందుకు మీరు మీ వంతుగా ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు గనుక మీరు వారితో విభేదాలు కొని తెచ్చుకున్నారు అని అంటే మాత్రం ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో విభేదాలు అనేవి చాలా రోజుల పాటు ఈ పరిస్థితులైతే కొనసాగుతూ ఉంటాయి. ఇది మీకు మానసిక ఆందోళనకు గురి చేసే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మీరు మీ సన్నిహితులతో, బంధువులతో విభేదాలేమైనా వచ్చినప్పుడు మీరు ఒక వ్యక్తిని మధ్యవర్తిగా ఉంచి మాట్లాడటం మంచిది. లేదంటే నేరుగా మీరు మాట్లాడుకుంటే గొడవ తగ్గదు తప్పితే పెద్దదవుతుంది. కాబట్టి మీరు మీ బంధాలను అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే బంధాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళక తప్పదు. ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సినటువంటి దేవతారాధనతో పాటు వీళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అని అంటే గనుక ఒక సోమవారం రోజున వృశ్చిక రాశి వాళ్ళు పరమేశ్వరుడికి మీ కుటుంబంతో కలిసి రుద్రాభిషేకం చేయించండి. చాలా మంచి ఫలితాలను పొందుతారు.
ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేయడం చాలా మంచిది. అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవండి. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం మంచిది. వివాహంలో ఆలస్యమవుతున్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి. ఉద్యోగ వ్యాపారంలో ఏదైనా ఆటంకాలు ఎదురవుతూ ఉంటే గనుక క్రమం తప్పకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది. వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి శనివారం క్రమం తప్పకుండా శని మంత్రం 108 సార్లు జపిస్తే శని దోషాల నుండి బయటపడతారు. ఆ స్తోత్రం ఏంటి అంటే ఓం శం శనిశ్చరాయ నమః. ఇది చదివితే చాలా మంచిది. చూసారు కదా వృశ్చిక రాశి వాళ్ళకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.